నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నా పేరు బేతాల్ సుదర్శనం. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్ను ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. తద్వారా నేను పెట్టే వీడియోలు మీకు నిరంతరం తెలుస్తూ ఉంటాయి. న్యాయం అందరికీ దక్కకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి? న్యాయ వ్యవస్థలో ప్రాతినిధ్యం లేకపోవడం భారతదేశంలో అన్యాయాలకు మూలమైంది. ప్రజాస్వామ్యానికి ఉన్న 4 ముఖ్య స్తంభాలలో రాజకీయ నాయకులు, పాలనా యంత్రాంగం, మీడియా ఎన్ని తప్పులు చేసినా వాటిని సరిదిద్దే అవకాశం చివరకు కేవలం న్యాయ వ్యవస్థకే ఉంటుంది. ప్రజలు కోర్టును చివరి ఆశగా చూస్తారు. కానీ ఈ న్యాయ వ్యవస్థ కూడా పూర్తిగా ఆధిపత్య భావజాలంతో, అగ్రహారాల సమూహంతో కొనసాగుతూ అణచివేయబడుతున్న సమాజం నుంచి సరైన ప్రాతినిధ్యం లేకుండా ఉంటే అక్కడ నుండి కూడా న్యాయం మెజారిటీగా చూపబడుతున్న వర్గాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇది న్యాయ వ్యవస్థ నుంచి పీడిత కులాలు ఎదుర్కొంటున్న ఒక అత్యంత విషయమైన పరిస్థితి. ఈ దేశంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనకబడిన తరగతులు, మైనార్టీలకు న్యాయ వ్యవస్థలో ఎంత ప్రాతినిధ్యం ఉంది అనే ప్రశ్నను అనేకసార్లు వివిధ రాజ్యసభ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. అయినా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. ఈ మొత్తం అంశం భారత పార్లమెంటు పత్రాలు, లోకసభ, రాజ్యసభలో అడిగిన ప్రశ్నలు, జవాబులు, న్యాయ మంత్రిత్వ శాఖ నివేదికలు మరియు వార్తా మూలాల ఆధారంగా సమగ్రంగా పరిశీలించినప్పుడు ఒక కఠినమైన వాస్తవం బయటపడుతుంది. భారత రాజ్యాంగంలోని న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన ఆర్టికల్స్ ప్రకారం కులాల ఆధారంగా రిజర్వేషన్లు లేవు. అయితే 2018 నుండి సిఫార్సు చేయబడుతున్న అభ్యర్థుల సామాజిక నేపథ్య వివరాలు సేకరించబడుతున్నాయి. ఆ అధికార గణాంకాలే న్యాయ వ్యవస్థలోని అసమానతను స్పష్టంగా చూపిస్తున్నాయి. 2018 నుండి 2025 నవంబర్ 28 వరకు హైకోర్టులలో మొత్తం 841 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరిలో షెడ్యూల్ కులాల వారు కేవలం 32 మంది మాత్రమే, షెడ్యూల్ తెగల వారు 17 మంది, ఇతర వెనకబడిన తరగతుల వారు 103, మైనార్టీలు 46 మంది, మహిళలు 129 మంది. మిగతా సుమారు 77% అంటే దాదాపు 643 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు. 2018 నుండి 2025 ఆగస్టు 1 వరకు తీసుకుంటే మొత్తం 753 న్యాయమూర్తులు నియమితులయ్యారు. అందులో ఎస్సీలు 24 మంది, ఎస్టీలు 17 మంది, ఓబీసీలు 93 మంది, మైనార్టీలు 42, మహిళలు 117 మంది. ఇక్కడ కూడా సుమారు 77% జనరల్ కేటగిరీ నుంచే ఉన్నారు. 2018 నుండి 2025 మార్చి 20 వరకు గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 715 మంది న్యాయమూర్తులలో ఎస్సీలు 22 మంది అంటే సుమారు 3%, ఎస్టీలు 16 మంది అంటే 2.2%, ఇతర వెనకబడిన తరగతులు 89 మంది అంటే 12.4%, మైనార్టీలు 37 అంటే సుమారు 5% మాత్రమే. మిగిలిన 551 మంది అంటే దాదాపు 77% జనరల్ కేటగిరీకి చెందిన ఆధిపత్య కులాల వారు. 2018 నుండి 2022 వరకు నియమితులైన 540 మంది హైకోర్టు న్యాయమూర్తులలో షెడ్యూల్ కులాల నుండి 15 మంది,
ఎస్టీల నుండి 7, ఓబీసీల నుండి 57 మంది, మైనార్టీల నుండి 27, అంటే సుమారు 80% జనరల్ కేటగిరీ నుండే నియామకాలు జరిగాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. జనరల్ కేటగిరీ అంటే ఫార్వర్డ్ క్యాస్టులు మరియు రిజర్వేషన్ లేని ఇతర వర్గాలు. బ్రాహ్మణులు జనరల్ కేటగిరీలో ఒక భాగమే. ప్రత్యేకంగా ఉపకులాల వివరాలు కేంద్రంగా నిర్వహించబడవు. 661 మంది న్యాయమూర్తులలో 499 మంది, 500 మంది సుమారు బ్రాహ్మణులు అనే వాదన తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది జనరల్ కేటగిరీని సూచిస్తుంది. బ్రాహ్మణులు మాత్రమే కాదు, సుప్రీంకోర్టులో కూడా కులాల వారీగా రిజర్వేషన్లు లేవు. 2018 నుండి 2025 వరకు సుమారు 69 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. అక్కడ కూడా మెజారిటీ జనరల్ కేటగిరీ నుంచే ఉన్నారు. 2025లో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం 98 సిఫార్సులు చేసింది. వాటిలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనార్టీల నుంచి కొందరు ఉన్న మెజారిటీ మాత్రం జనరల్ కేటగిరీ నుంచే. ఈ పరిస్థితిని పార్లమెంటులో ద్రవిడ రాజకీయ నాయకులు పదే ప్రశ్నించారు. 2024లో జూలైలో లోకసభలో అడిగిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానంలో 2018 నుండి 661 మంది హైకోర్టు న్యాయమూర్తులు నియమితులయ్యారని, అందులో షెడ్యూల్ కులాలు 21 మంది, షెడ్యూల్ తెగలు 12, ఇతర వెనుకబడిన తరగతులు 75 మంది అని, జనరల్ కేటగిరీ 499 మంది అని ప్రభుత్వం వెల్లడించింది. 2025 మార్చిలో రాజ్యసభలో ఇచ్చిన సమాధానంలోనే హైకోర్టులలో 77 మంది న్యాయమూర్తులు అప్పర్ క్యాస్ట్ వర్గాలకు చెందినవారని ప్రభుత్వం అంగీకరించింది. ఈ గణాంకాలన్నీ ఒకే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. న్యాయ వ్యవస్థ దేశ సామాజిక వైవిధ్యాన్ని ప్రతిబింబించటం లేదు. కోట్లాది మంది పీడిత వర్గాల జీవిత అనుభవాలు, వారి వేదన, వారి దైనందిక వివక్ష న్యాయస్థానాల నిర్మాణంలో కనిపించడం లేదు. దాని ప్రభావం తీర్పులపైన, న్యాయంపైన, ప్రజల విశ్వాసంపై పడుతుంది. న్యాయం అనేది కేవలం చట్టపు అక్షరాల అమలు కాదు, అది సామాజిక సున్నితత్వం. ఆ సున్నితత్వం లేకపోతే న్యాయం కూడా ఆధిపత్య వర్గాల హక్కుగా మారుతుంది. న్యాయ వ్యవస్థపై పీడిత కులాల్లో విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్యానికి పునాది దానికంతటా అదే కూలిపోతుంది. కాబట్టి న్యాయ వ్యవస్థలో ప్రాతినిధ్యలేమి ఒక గణాంకాల సమస్య కాదు, అది ప్రజాస్వామ్య ఆత్మకు సంబంధించిన ప్రశ్న. న్యాయం అందరికీ సమానంగా కనిపించాలి, అనుభూతి కావాలి. లేకపోతే న్యాయ వ్యవస్థ ఉన్న న్యాయం లేనట్టే. ఈ విషయంపై ప్రజలు ఆలోచించాలి. నమో బుద్ధాయ. జై భీమ్, జై బహుజన్, జై ప్రభుత్వ భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను.